ఆర్సెనల్ వర్సెస్ రియల్ మాడ్రిడ్ మ్యాచ్ చాలా డిసప్పాయింట్ చేసింది. ఫైనల్లీ ఏదైతే జరగదు అని అనుకున్నానో అదే జరిగింది. రియల్ మాడ్రిడ్ టీం ఛాంపియన్స్ లీగ్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. బట్ ఆర్సెనల్ ఈ విన్ వెల్ డిజర్వ్డ్ అని చెప్పాలి. రియల్ మాడ్రిడ్ని 5-1 స్కోర్తో ఓడించింది. అలాగే సెమీఫైనల్లో కూడా బెర్త్ని కన్ఫర్మ్ చేసుకుంది. నిజానికి ఈ సెకండ్ లెగ్లో బార్సా వర్సెస్ డార్ట్మండ్ మ్యాచే కానీ, ఇంటర్ వర్సెస్ బయర్న్ మ్యాచే కానీ, ఆస్టన్ విల్లా ఇంకా పిఎస్జీ మ్యాచే కానీ లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. కానీ రియల్ మాడ్రిడ్ వర్సెస్ ఆర్సెనల్ మ్యాచ్ మాత్రం ఆ 90 మినిట్స్ చాలా బోరింగ్ అనిపించింది. రియల్ మాడ్రిడ్ ఎలాంటి టీం అసలు? లాస్ట్ 5-10 మినిట్స్లో గోల్ కొట్టి మ్యాచ్ గెలిపించడం, అలాగే అన్బిలీవబుల్ చేంజెస్ చేసి ఫైనల్గా ఛాంపియన్స్ అవ్వడం. లాస్ట్ 10 ఇయర్స్లో 5 టైటిల్స్ గెలిచిన టీం ఇక అయిపోయింది అనుకున్న మ్యాచ్లో కూడా తిరిగి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే టీం నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రం వన్ సైడ్గా అయిపోయింది. మాడ్రిడ్ ప్లేయర్స్ ఎలాంటి కంబ్యాక్ కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అసలైన సవాల్ అని చెప్పవచ్చు ఫ్లోరెంటినో పెరెస్కి కానీ, అలాగే రియల్ మాడ్రిడ్ మేనేజ్మెంట్కి కానీ టీంకి ఎలాంటి రెయిన్ఫోర్స్మెంట్ కావాలి ఈ సమ్మర్ ట్రాన్స్ఫర్లో అని. నాకు తెలిసి యాన్స్లోటి ఇంకా మేనేజర్గా ఉంటాడు అని నేనైతే అనుకోవట్లేదు. కిలియన్ ఎంబాపే పై కూడా ఈ సీజన్లో చాలా హోప్స్ ఉండేవి. దీన్ని బట్టి అర్థమైంది నాకైతే అటాకర్స్ డోంట్ విన్ ద టైటిల్స్, అటాకర్స్ ఓన్లీ సెటప్ మ్యాచెస్ అండ్ టోర్నమెంట్స్ అనే చెప్పాలి. ఓన్లీ డిఫెండర్ విన్ ద టైటిల్స్ అనే చెప్పాలి. బట్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. నాకు తెలిసి ఆర్సెనల్కి ఈ విన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విన్ ఇన్ ద రీసెంట్ హిస్టరీ. అలాగే వాళ్ళ మేనేజర్ ఆర్టెటా మీద కూడా సీరియస్ మేనేజర్ అనే స్టాంప్ పడింది అని చెప్పవచ్చు. ఆయన సీవీలో ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఈ పిక్చర్ ఆఫ్ విక్టరీలో ఆర్టెటా సీరియస్నెస్ చాలా కనిపించింది. గేమ్లో సెటప్సే కానీ, డిఫెన్సివ్ ఆర్గనైజేషన్ కానీ చాలా ఎగ్జాక్ట్గా సెట్ చేశాడు. టీం మంచి పర్ఫార్మెన్స్తో కంఫర్టబుల్గా విన్ అయ్యారు డిఫెండింగ్ ఛాంపియన్స్ మీద. ఇంత ఈజీగా విన్ అవ్వడం, అది కూడా సెకండ్ లెగ్లో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళ స్ట్రెంగ్త్ అయిన వాళ్ళ స్టేడియంలో ఓడించారంటే దట్స్ గ్రేట్ అనే చెప్పాలి. ఇక జరగబోయే సెమీఫైనల్స్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచెసే ఉన్నాయి. పిఎస్జీ వర్సెస్ ఆర్సెనల్, అలాగే బార్సిలోనా వర్సెస్ ఇంటర్ మిలాన్. అయితే ఇక్కడ ఇంకో ఫ్యాక్ట్ ఉంది. లాస్ట్ 5 సీజన్స్లో మాడ్రిడ్ని ఏ టీం అయితే ఓడించిందో ఆ టీం ఫైనల్లో గెలిచింది. అయితే చూద్దాం ఈసారి ఏ టీమ్స్ ఫైనల్కి రీచ్ అయ్యి కప్ కొడతాయో. మీరు ఏ టీం రీచ్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.